మిత్రమా, ఒక చిన్న మాట, ఎవరో హేళన చేశారని తొందరపడకు. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించేటువంటి సత్తా కాలానికి మాత్రమే ఉంది. కొద్ది రోజులు ఓపిక పట్టు. నిన్ను చులకన చేసిన వాళ్ళే నీ కాలు దగ్గరకు వస్తారు, గుర్తుపెట్టుకో. కష్టాలు అంటే ఎప్పుడు ఒకరి దగ్గర ఉండవు, అవి ఎప్పుడు మారుతూ ఉంటుంది, ఎండమావుల్లాగా. ఈరోజు పొద్దున సూర్యుడు వస్తే సాయంత్రానికి సూర్యుడు అస్తమిస్తాడు. అలానే మన జీవితం కూడా అంతే. ఈరోజు కష్టం ఉండొచ్చు, మరొక రోజు ఉండొచ్చు, ఇంకా కొద్ది రోజులు ఉండొచ్చు. కానీ నువ్వు చేసేది కరెక్ట్ అయితే నీ కష్టం పోయి మంచి రోజులు వచ్చేటువంటి సత్తా, తీసుకొచ్చే సత్తా కాలానికి తప్పకుండా ఉంది. నిన్ను చులకన చేసిన వాళ్ళు నీ దగ్గరకు వచ్చి, అయ్యో నేను ఆ రోజు తప్పుగా మాట్లాడాను, క్షమించు అనే రోజు తప్పకుండా వస్తుంది. ఎదుటి మనిషి ఏదో నోటికొచ్చిన మాట్లాడారు కానీ నువ్వు తొందరపడకు. కాలానికి సత్తా ఉంది. నిన్ను చీప్గా చూసిన వాళ్ళు, నిన్ను చీకొట్టిన వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వచ్చే సత్తా కాలానికి తప్పకుండా ఉంది, దేవుడికి తప్పకుండా ఉంది. మనం చేసే తప్పులొప్పులు ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ ఆ యొక్క భగవంతుడికి కనిపిస్తుంది. ఏమంటారు మిత్రమా? అవునా కాదా?